వరంగల్ జిల్లాలో బీజేపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూల్చిన వరంగల్ బస్టాండ్ పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కూల్చిన బస్టాండ్ పునరుద్ధరించకపోవడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తప్పేనని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవి ఆరోపించారు. కూల్చివేసిన బస్టాండ్ను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. వరంగల్ బస్టాండ్ చుట్టూ ఉన్న జిల్లాలకు గుండెకాయ లాంటిదన్నారు. ఇక్కడి నుండి వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని, బస్టాండ్ అభివృద్ధి చేస్తామని ఉన్న బస్టాండ్ను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నగరంలో ఒకటైన మన వరంగల్ జిల్లాలో ఈరోజు అభివృద్ధి ఎంత ఉంది అనేది మన వరంగల్ బస్టాండ్ని చూస్తే తెలుస్తుంది. గత 10 సంవత్సరాలలో చేతగాని బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కేసీఆర్ గారు, అదేవిధంగా అప్పటి మంత్రివర్యులు ఎవరు కూడా ఈ బస్టాండ్ అభివృద్ధి చేయకుండా దీన్ని కూలగొట్టి ఏదో మేము మోడర్న్ ఎయిర్పోర్ట్ లాగా బస్టాండ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. మరి వారికి బుద్ధి చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కొండా సురేఖ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈరోజు వరంగల్ బస్టాండ్ 2 సంవత్సరాలైనా నిర్మించుకోలేదు. ఈరోజు వరంగల్ బస్టాండ్ దాదాపు 20 ఫీట్ల లోతుతోని ప్రమాదకర స్థలంగా ఏర్పడి గతంలో స్టోన్స్ తీస్తున్నప్పుడే ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు దాన్ని నిన్న కూడా నీళ్లు వచ్చి ఒక చెరువు కుంటలాగా ఉండడం జరిగింది. దానికోసం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఉంది మీరు అభివృద్ధి? బీఆర్ఎస్ చేత కాదని చెప్పే ప్రజలు మీకు పట్టం కట్టారు. మరి మీరు కూడా కమిషన్లకు కకృతిపడి ఏ ప్రాజెక్టు విషయంలో బడ్జెట్ అలొకేట్ చేసుకొని కమిషన్లకు మంత్రుల గొడవలు పెట్టుకొని అవి ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఈ వరంగల్ నగరం అభివృద్ధి చెందట్లేదు. ప్రధాన నగరంలో